హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఈ మధ్యకాలంలో యూఎస్లో ఎక్కడ చూసినా సరే గన్ కల్చర్ అనేది చాలా ఎక్కువైపోయింది. మనుషుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు కదా. ఎందుకు అసలు ఈ గన్ కల్చర్ అనేది అక్కడ స్టార్ట్ అయ్యింది? ఇదంతా మనం రాహుల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. రాహుల్ రెడ్డి గారు నమస్తే అండి. బాగున్నాండి, మీరు బాగున్నారా? లక్ష్మి గారు, యుఎస్ అన్నది ఫస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎప్పుడు ఫామ్ అయిందంటే 1780లా మా కంట్రీ ఫామ్ అయింది. అమెరికా అన్నది ఫామ్ అయింది అన్నట్టు. అప్పుడు ఫామ్ అయినప్పుడు వాళ్ళు కాన్స్టిట్యూషన్ రాసిండ్రు. కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ 10 అమెండ్మెంట్లు. ఇప్పుడు అమెరికా ఇప్పటికి 250 సంవత్సరాల నుంచి డెమోక్రటిక్ కంట్రీ. ఈ 250 సంవత్సరాల నుంచి ఎన్ని అమెండ్మెంట్స్ అయినాయి కాన్స్టిట్యూషన్? మాకు 30 అమెండ్మెంట్లు అయినాయి. అంటే దాదాపు 250 ఏళ్లకు 30 అమెండ్మెంట్లు అయినాయి అన్నట్టు. అందులో ఫస్ట్ 10 అమెండ్మెంట్లు, ఓకే, వాటిని మేము పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటాం అన్నట్టు. అంటే కాన్స్టిట్యూషన్ రాసినప్పుడే ఈ 10 అమెండ్మెంట్లు మేము చేస్తాము అని చెప్పిండ్రు అన్నట్టు. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఆ 10 అమెండ్మెంట్లు చేసిండ్రు. ఆ 10 అమెండ్మెంట్ల ఫస్ట్ అమెండ్మెంట్ ఏంది? రైట్ టు స్పీచ్, అంటే మనకు స్వేచ్ఛ, మాట్లాడటానికి అధికారం. సెకండ్ అమెండ్మెంట్ అన్నది గన్ రైట్స్, అంటే ప్రతి ఒక్క మనిషి, ఒక పౌరుడు అక్కడ ఉన్న అతను గన్ ఓన్ చేసే రైట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిండ్రు. ఎందుకు ప్రొవైడ్ చేసిందంటే మనకి ఎట్లా డెమోక్రసీ వచ్చింది? గాంధీ గారు ఏం చేసిండ్రు? నాన్ వైలెన్స్ పద్ధతితో పోయి డెమోక్రసీ వచ్చింది. మరి మాకట్లా రాలే కదా. అక్కడ అమెరికాలో మాకు ఇండిపెండెన్స్ ఎట్లా వచ్చింది? గన్లు తీసుకుపోయి ఇంగ్లాండ్ గవర్నమెంట్ మీద పోరాడి కొట్లాడి తీసుకొచ్చిండ్రు. అప్పుడు ఇక్కడ ఇండియన్ ఏంది? నాన్ వైలెన్స్ తోటిపోయినరు. అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ టైర్ని, అంటే ఎప్పుడైతే చెడైపోద్దో, గవర్నమెంట్ మనల్ని ఎప్పుడైతే డామినేట్ చేస్తుందో, ఆ గవర్నమెంట్ వ్యతిరేకంగా పౌరులు పోరాడటానికి అధికారం ఉండాలి అని సెకండ్ అమెండ్మెంట్లో గన్ రైట్స్ ప్రొవైడ్ చేసిండ్రు. ఏది? 1780 సంవత్సరంలో అప్పుడు ప్రొవైడ్ చేసిన దాన్ని ఇప్పటిదాకా ఆ అమెండ్మెంట్, అంటే ఆ కాన్స్టిట్యూషన్ పార్ట్ నడుస్తున్నది. మేమేమంటామంటే 30 అమెండ్మెంట్లు అయినా కానీ ఫస్ట్ 10 అమెండ్మెంట్లు పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం అన్నట్టు. ఓకే, అందులో సెకండ్ అంటే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ తర్వాత ఇంకో స్వేచ్ఛ మాకు ఇచ్చింది ఏంటిది? గన్ రైట్ స్వేచ్ఛ అన్నది. సో అందుకోసమని ఆ డెమోక్రసీలో మాకు అది ఒక ఇమిడిపోయి ఉన్నది అన్నట్టు. దాన్ని అంత ఈజీగా మేము తీసేయలేము. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అన్నది గవర్నమెంట్ మీద లిమిటేషన్, మనకు రైట్స్ అన్నది కాదు. గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అని కాన్స్టిట్యూషన్ చెప్తుంది అన్నట్టు. అందులో గన్ మీద రెస్ట్రిక్షన్ పెట్టరాదు అని కాన్స్టిట్యూషన్లో సెకండ్ అమెండ్మెంట్, అంటే పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అది ఫస్ట్ 10 అమెండ్మెంట్స్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాబట్టి అది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఇమిడిపోయి ఉంది. అందుకోసమని ఆ గన్స్ అన్నది ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అంటే ఇప్పుడు విన్న దాని ప్రకారం ఏంటంటే ఒక్క టెక్సాస్లో 3 కోట్ల మంది ఉంటే ఎవ్రీ ఇయర్ 15 lakhs గన్స్ అమ్ముడైపోతున్నాయి. అవునండి. అంటే మినిమం 40% పీపుల్ ఫైర్ ఆర్మ్స్ని ఓన్ చేసుకుంటున్నారు. మరి ఇంతమంది ఓన్ చేసుకుంటుంటే ప్రమాదాలు ఎక్కువ అవుతాయి కదా. సో మరి గవర్నమెంట్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అవి కట్టుబాటు చేయడానికి? ఒకటి ఏంటంటే, ఇప్పుడు టెక్సస్ లాంటి దేశంలో చిన్న రాష్ట్రం, అంటే అన్ని రాష్ట్రాల్లో 51 రాష్ట్రాల్లో టెక్సస్ ఒక రాష్ట్రం, అంటే అన్ని సెకండ్ బిగ్గెస్ట్ స్టేట్ అనుకోండి. అందులో మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. 40% అంటే 40% ఇండ్లు, అంటే 100 ఇండ్లు ఉన్నాయి అనుకోండి, 40 ఇండ్లలో గన్స్ ఉన్నాయి. 40 ఇండ్లలో గన్స్ ఉన్నాయి అన్నట్టు. అయితే అది నేను చెప్పిన కదా, కాన్స్టిట్యూషన్ ప్రకారం అక్కడ అలౌడ్ కాబట్టి గన్స్ ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తారంటే గన్స్ మనుషులను చంపవు, గన్స్ ఎగరవు, గన్స్ పేలవు, చెడు మనిషి తీసి పేల్సి తప్పితే గన్స్ వాటంతట వాటిని పోయి ఎవరిని చంపవు. కాబట్టి ఇది గన్లు చేసే పని కాదు, తిక్కలోళ్ళు చేసే పని. ఓకే, అయితే ఎంతమంది గన్ ఓనర్స్? 40% గన్ ఓనర్స్ ఉన్నారండి. అయితే కొన్ని కాకూడని సంఘటనలు అయితే అనుకుందాం, కానీ ఇంతమంది చేసినా అండి 3 కోట్ల మంది, దాదాపుగా 1,40,00,000 మంది దాకా గన్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. వాళ్ళందరూ చేయలేదు కదా, ఎవడో ఒకటి తిక్కలోడు చేసిండు. ఆ ఒక్క తిక్కలోని గురించి మిగతా 1,50,00,000 మందిని సఫర్ చేయడం మంచిది కాదని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారండి. కానీ ఇప్పుడు ఒక గొడవ అయింది అంటే మామూలుగా కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. జోబులో గన్ ఉంది అంటే ఫస్ట్ అయితే అది తీస్తారు కదా. మరి ఆ రైట్ గవర్నమెంట్ ఇవ్వకూడదు కదా. అది ఇచ్చింది, మరి ఏం చేద్దాం? మరి 250 ఏళ్ల కింద కాన్స్టిట్యూషన్లో ఇచ్చింది కాబట్టి దాన్ని తీసేయటానికి అంత ఈజీగా కాదు. ఒక సింపుల్ మెజారిటీ ఉందనుకోండి, ఇప్పుడు మొత్తం దేశం మీద
అక్కడ పార్లమెంట్ ఉంటుంది కదా, పార్లమెంట్ మీద సింపుల్ మెజారిటీ వచ్చినా కూడా తర్వాత ప్రెసిడెంట్ కూడా దానికి అనుకూలంగా ఉన్నా కూడా దాన్ని ఈజీగా తీసేసేటట్టు లేదు. ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలంటే 2/3 మెజారిటీ రావాలి. 2/3 మెజారిటీ రారు, ఉన్నా ఒప్పుకోరు ఈ పర్టికులర్ ప్రొవిజన్ కు. ప్రతి దేశంలో కూడా కొన్ని ఉంటాయండి. ఇప్పుడు వాక్ స్వాతంత్రం ఉంది ఇండియాలో, కానీ మీకు బ్లాస్ఫమీ అంటే తెలుసు కదా, రిలీజియన్ తిట్టకూడదు అని ఉంది కదా, మరి అది వాక్ స్వాతంత్రం కాదు కదా. ఇప్పుడు మీకు వచ్చి అది 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 తిట్టేటట్టుగా మీకు ఉండాలని మీకు చెప్తే ఎట్లుంటది? బాగుండదు కదా. ఇప్పుడు మీకు ఇక్కడ వాక్ స్వాతంత్రం ఇచ్చి కూడా రిలీజియన్ తిట్టొద్దని మీరు చెప్పిండ్రు, ఎందుకు తిట్టొద్దు మరి? అది మీరు లిమిటేషన్ చేస్తారు. అట్లనే ప్రతి డెమోక్రసీలో కానీ, ప్రతి కాన్స్టిట్యూషన్లో కానీ, ప్రతి రైట్స్లో కానీ కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి. మా దాంట్లో అంటే నేను ఒప్పుకుంటే డెఫిషియన్సీ అని, కొందరేమో అది మాకు డెఫిషియన్సీ అనరు. కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి, ఉన్నా కూడా అట్లా నడవాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు వాక్ స్వాతంత్రం ఉన్నా కూడా మీరు రిలీజియన్ తిట్టే అధికారం మీకు లేదు. ఇక్కడ తీసుకుపోయి జైలేస్తారు మిమ్మల్ని. అట్లనే అక్కడ కూడా మాకు కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి. అందులో ఈ సెకండ్ అమెండ్మెంట్ గన్ అన్నది ఒకటి డెఫిషియన్సీ. దాన్ని అంత ఈజీగా మేము తీసేయలేకపోతున్నాం. ఇప్పుడు టెక్సాస్ లేకపోతే యుఎస్ ఇదంతా బాగా డెవలప్డ్ కంట్రీ కదా. అవునండి. ఇప్పుడు వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ చాలానే ఉంటాయి. అవునండి. వాళ్ళకి ఇప్పుడు గన్ అనేది అవసరమా చెప్పండి మరి? ఒకటండి, సేఫ్టీ సెక్యూరిటీ మెజర్ ఒక్కటే కాదండి. గవర్నమెంట్ కనుక తిరగబడ్డది అనుకోండి, ఇప్పుడు జర్మనీ ఉంది, జర్మనీలో ఏం చేసిండ్రు, జ్యూస్ మీద అటాక్ చేసిండ్రు. జ్యూస్ మీద అటాక్ చేస్తే జ్యూస్ వాళ్ళ గవర్నమెంట్ మీద ఎట్లా అటాక్ చేయగలుగుతారు? వాళ్ళ పిల్లల్ని చంపుతానని తెలుసు, తండ్రిని చంపుతానని తెలుసు, పిల్లల్ని చంపుతానని తెలుసు, భర్తలు చంపుతానని తెలుసు. వాళ్ళు రివోల్ట్ చేయడానికి రెడీ ఉన్నారు, కానీ ఏం చేస్తారు? చేతితో రివోల్ట్ కారాదు కదా. ఎప్పుడైతే గవర్నమెంట్ అన్నది చెడైపోయి మనుషుల మీద వచ్చి విరక్తి పడి వచ్చి చంపడానికి వస్తే అప్పుడు మాకు ప్రొటెక్షన్ కావాలి అని ఈ గన్స్ రైట్స్ మాకు సెకండ్ అమెండ్మెంట్ లో ప్రొవైడ్ చేసిన మాకు. సో గవర్నమెంట్ ఆపోజిట్ గా అవును, గవర్నమెంట్ టర్నీ అయ్యి మిలిటరీ రూల్ వచ్చి మనల్ని వచ్చి అందరిని చంపుతా అంటే మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, తప్పదు కదా. అటువంటి అప్పుడు కావాలి. ఇంకోటి ఏంటంటే అది మాకు ఇన్హెరెంట్, మాకు కాన్స్టిట్యూషన్, మా బ్లడ్ లోనే వచ్చిన రైట్ అది. ఏది? సెకండ్ అమెండ్మెంట్. ఎట్లయితే వాక్ స్వాతంత్రం మాకు ఎట్లుందో అలాగే మాకు ఈ స్వాతంత్రం కూడా, గన్ స్వాతంత్రం కూడా ఉంది. కాబట్టి అంత ఈజీగా తీసేయనియరు మా దగ్గర. అవును, కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఇప్పుడు మొత్తం యుఎస్ లో అయితే అండి ఇన్సిడెంట్స్, అందరి దగ్గర గన్నులు ఉన్నాయి. కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఇయర్లీ ఒక 4-5 ఇన్సిడెంట్స్ అవుతాయి. వాటిని కంట్రోల్ చేయడానికి వేరే మెజర్ గవర్నమెంట్ తీసుకోవాలి. పిచ్చోళ్ళని కంట్రోల్ చేయాలి, ఎందుకంటే పిచ్చోళ్ళు ఉంటారు ఎక్కడ కూడా, పిచ్చోళ్ళని కంట్రోల్ చేయాలి. ఇంకోటి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు కత్తులు ఉన్నాయి మీకు, మనకి దగ్గర ఇప్పుడు కత్తులతోటి చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది ఇండియాలో? 1000 మంది దాకా మర్డర్ అవుతారు కదా కత్తులతోటి. మరి మొత్తం కత్తులు బ్యాన్ చేస్తారా మీరు? చేయరు కదా. మరి కత్తులు కాదు మనుషులు చంపేది, మనుషులు కత్తులు వాడి చంపుతున్నారు. మిమ్మల్ని కత్తులు బ్యాన్ చేయమంటే వినరు కదా. అలాగే అక్కడ మేము కూడా వినమండి. మరి ఇండియన్స్ చాలా మంది అక్కడ ఉన్నారు, మన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఈ మధ్య కాలంలో చాలా హత్యలు కూడా అవుతున్నాయి, మన వాళ్ళని ఊరికే చంపేయడం కూడా జరుగుతుంది కదా. ఇవన్నీ నార్మల్ గా టార్గెట్ గా మన ఇండియన్స్ మీద అటాక్ అయ్యేది చాలా రేర్ అండి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనకు అయినవి ఏంటంటే వాడు ఎక్కడనో తప్పుడు జాగల, తప్పుడు టైంలో, తప్పుడు ప్లేస్లో ఉన్నాడు కాబట్టి అక్కడ ఇన్సిడెంట్స్ అయినాయి. కానీ మనం ఇండియన్ పట్టుకొచ్చి అరే వాడు శ్రీనివాసరావును పోయి వాడిని చంపుతాము అని చెప్పి గన్ తీసుకుపోయి చంపిన ఇన్సిడెన్సెస్ వెరీ రేర్ అండి మన దగ్గర. కాకపోతే కొన్ని ఇన్సిడెన్సెస్ ఏంటంటే మనం ఆడ వీధిలో అందరూ టకటకట వెలుసు అంటే మనోడు కూడా ఉంటే పోతాడు. తర్వాత బార్లు ఏదో కొట్లాటైతే మనోడు యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు అంటే చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఉంటాయి కొన్ని ఇన్సిడెంట్స్ అయితే, కావని కాదు. ఇక మనము ఒక దేశం పోయినప్పుడు ఓకే, ఆ దేశం ఉన్న బర్డన్స్లా మనం కూడా కొన్ని బర్డన్స్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇది మంచి బర్డన్ కాదు, ఇది మనం షేర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అన్ఫార్చునేట్గా మనం ఆ దేశం పోయినప్పుడు, ఆ దేశం సఫర్ అయినప్పుడు మనం కూడా కొంత సఫర్ అవుతాం. దేశస్తులు ఆ దేశస్తులు ఎట్లా సఫర్ అవుతారు అట్లా కూడా మనం కొందరం సఫర్ అవుతాం. కానీ అంత పెద్దగా ఇన్సిడెన్సెస్ తక్కువే అండి. అంత ఎక్కువ ఇన్సిడెన్సెస్ మన ఇండియన్స్ సఫర్ అయినా కొన్ని ఇన్సిడెన్సెస్ ఉన్నాయి, కానీ చాలా ఎక్కువ కాదు. అది అట్లా కావాలా, అట్లా ఉండాలని నేను అంటున్నా అసలే వద్దు. వాటిని కంట్రోల్ చేయాలి, పోలీసులు కంట్రోల్ చేయాలి, గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. కానీ గన్ కంట్రోల్ అన్నది చేయాలంటే కష్టం అక్కడ, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్ చేస్తుంది. నేను గన్ రైట్స్ అడ్వకేట్ను కాదు, కానీ నేను వాళ్ళ ఒక వ్యూ చెప్పడానికే ఇవన్నీ మాట్లాడుతున్నాను. అంటే కొందరు ఏమంటున్నారంటే ఎక్కడ చూసినా ఈ ఇండియన్సే ఉంటున్నారు, జపాన్ వెళ్ళినా వాళ్ళే ఉంటున్నారు, అమెరికా వెళ్ళినా వాళ్ళే ఉంటున్నారు, ప్రతి దాంట్లోనే ఇండియన్సే ఉంటున్నారు అని చెప్పి
కొందరు టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు కదా. అలా ఏం లేదండి. మనము ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో ఉండి ఇక్కడ మనం ఏమనుకుంటాం, అరే నాయన మొత్తం డల్లస్లో మొత్తం మనోళ్ళే, మొత్తం మన వాళ్ళే. ఫ్రెస్కోలో మొత్తం మనోళ్ళే అనుకుంటాం. అవును. కానీ ఓవరాల్ పాపులేషన్లో మొత్తం అక్కడ ఉన్న పాపులేషన్ 30 కోట్ల పాపులేషన్ అండి. 30 కోట్ల పాపులేషన్లో మన ఒక పాపులేషన్ అక్కడ 1% నుంచి 2%. అంతకన్నా ఎక్కువ లేదు. కాకపోతే మనం ఎక్కడ పోయినా ఏమైందంటే, ఎవరైనా ఇండియన్స్ ఉన్నారనుకోండి, ఇట్లా వాళ్ళ మీద కన్నుపోతే మనకు నార్మల్గా. ఓకే, అమెరికన్స్ ఉందనుకోండి, ఇగ్నోర్ చేసిపోతా అంటాం అన్నట్టు. ఓ ఇండియన్ అంటుండ్రు, ఓకే డ్రెస్ వేసుకున్నాడు, కార్ ఏదన్నాడు, అది చూస్తాం అన్నట్టు అట్లా. అయితే అమెరికన్స్ ఓవరాల్ మన పాపులేషన్ ఇప్పుడు కూడా 1 to 2%. కాకపోతే మన వాళ్ళు అక్కడ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేటు, ఇప్పుడు ప్రెసిడెన్షియల్ క్యాండిడేటు, పాలిటిక్స్లో బాగున్నారు, తర్వాత మైక్రోసాఫ్ట్ CEO మన వాళ్ళే, తర్వాత గూగుల్ CEO మన వాళ్ళే, మంచి మంచి పొజిషన్లు ఉన్నారు, కంప్యూటర్ ప్రోగ్రామర్స్ ఉన్నారు, అన్ని లెవెల్ పొజిషన్ ఉన్నారు. అయినా కూడా మన పాపులేషన్ అక్కడ 1 to 2%, 1.5 కన్నా తక్కువ పర్సెంటే అక్కడ. ఓకే, వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఏమైనా చెప్పండి మీరు, అంటే ఏ విధంగా ఉండాలి? కొన్ని ఎట్లుంటాయి అంటే, అక్కడ కొన్ని స్పేసెస్ ఉంటాయండి. ఇప్పుడు ఒక సిటీలో డల్లసే కానివ్వండి, హ్యూస్టనే కానివ్వండి, కొన్ని ప్లేస్లు ఉంటాయి అన్నట్టు. రాంగ్ టైంలో అంటే మనకు తెలుస్తుందా ఆ ఏరియాలో కొన్ని పోతే మంచి ఏరియాలు ఉండే అన్నట్టు. అటువంటి ఏరియాకు పోవడం, మన వాళ్ళు చాలా మంది అక్కడ ఉండరు ఎవరు. ఒకవేళ ఉన్నోళ్ళైనా వాళ్ళకి తెలుసు ఎట్లుండాలి ఏందన్నది తెలుసు అన్నట్టు. సో అక్కడ పోయేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పోవాలి. ఒక 2-3 కలిసి పోవాలి. తర్వాత కారు ఉండి పోవాలి, నడుచుకుంటూ పోవద్దు అటువంటి ఏరియాస్లో. అటువంటి అన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలండి. అంతకు మించి ఇంకోటి ఏంటంటే, అక్కడ ఎప్పుడు కూడా ఇంటికి పోయి నాక్ చేయవద్దు. ఎందుకని? వాళ్ళ ఇంటికి గన్ ఉంటుంది, వాడు మన మీద అటాక్ చేస్తాడు అనుకుంటాడు. మనం కరెక్ట్గా అడ్రస్ తీసుకొని కరెక్ట్ చూసుకొని పోవడం బెటరు. ఇంటికి పోయి టకటక నాంగ్ చేసి నీ పేరు శ్రీనివాసరావు అంటే వాడు కథం చేస్తాడు అక్కడ, ఎందుకంటే వాడు భయం అయింది. సో అటువంటి కొద్దిగా జాగ్రత్తలు పడాలన్నట్టు. అడ్రస్ కరెక్ట్ తీసుకొని, ఇవాళ సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి, అరే నాన్న ఇదేనారా నీ ఇల్లు అని అడిగి మొదలుపోతే బెటర్ అన్నట్టు. ఇట్లా అన్అనౌన్స్గా ఉట్టిగానే పోరాదు. కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయండి. హలోవిన్కి ఏం చేసిందంటే, హలోవిన్కి వేషాలు వేసుకొని పోతాం మేము. వేషాలు వేసుకొని వీడు తప్ప ఇంటికి పోయి వీడు గన్ పట్టుకొని, ఫేక్ గన్ పట్టుకొని పోయిండు. వాడేమనుకున్నాడు, వీడు నిజం గన్ పట్టుకున్నాడు అని పెళ్లి చేసిండు జపనీస్ అబ్బాయిని. అంటే అది అక్కడ అదో పెద్ద కేసు ఎందుకని కోట్ల శిక్ష పడలే. ఎందుకంటే వీడేమో ఫేక్ గన్ పెట్టుకొని పోయేవాటుకు. ఈ ఫెస్టివల్ ఉంటుంది కదా మాకు, ఏది మన హలోవిన్ ఫెస్టివల్ అప్పుడు ఫేక్ గన్స్ అయిన ఉంటాయి అన్నట్టు, ఉట్టిగా వేషాలు అన్నట్టు. ఆ వేషాలు వేసుకొని తప్పు జాగాలు పోయినాం అనుకోండి, వాళ్ళు నిజంగా తెలిసే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి కొన్ని అవాయిడ్ చేయాలి మనం అటువంటి. ఇంకోటి, మేము నార్మల్గా ఏం చేస్తామంటే, యుఎస్లో అసలు పిల్లలకు గన్లతోటే ఆడిపియం మేము. మా చిన్న పిల్లలు ఉంటారు కదా, అసలు వద్దురా నాయన మీరు గన్లతోటే ఆడుకోకుండా, ఎందుకంటే వాళ్ళకు ఆ గన్ను అలవాటు అవుతుంది అన్నట్టు. చిన్నప్పటి నుంచే మా పిల్లలకు కూడా ఏ గన్ను కూడా ఇయ్యం, టాయ్ గన్స్ ఇయ్యం మేము వాళ్ళకు. మీ ఏదో కారో తెచ్చుకో, ట్రక్ తెచ్చుకో, ఇంకేదైనా బ్యాట్ తెచ్చుకో అని టాయ్ గన్ కూడా తీసుకురావద్దని చెప్తాం మేము. చాలా మంది ఇండియన్స్ అదే పార్టిసిపేట్ చేస్తారండి. సార్ రాహుల్ రెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళకి గన్స్ ఉన్నాయి కదా, సో అమెరికాలో ఉన్న మన వాళ్ళకి గన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఒకవేళ ఉంటే ప్రాసెస్ ఏంటి? అంటే నార్మల్గా గ్రీన్ కార్డ్ వాళ్ళకే, సిటిజన్స్కే అవకాశం ఉంటుందండి. నాన్ ఇమిగ్రెంట్స్ మాత్రం ఎవరైనా గన్ ఓనర్షిప్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళు అక్కడ లోకల్ లాయర్ని కన్సల్ట్ చేసి ఆ గన్ ఓనర్షిప్ ఓన్ చేయడం బెటర్. నాన్ ఇమిగ్రెంట్స్ అంటే మన H1 మీద కానీ F1 మీద కానీ వీళ్ళున్నోళ్ళు లాయర్ని కన్సల్ట్ చేయకుండా గన్ను కొనకండి. వాళ్ళు అమ్మటోళ్ళు ఉంటారు అట్లా. మనం ఈ సూపర్ మార్కెట్ ఉంటుంది కదా, మీకు రతన్ దీప్ ఉంటుంది కదా, ఈ రతన్ దీప్లో పోయి మీ కూరగాయలు ఎట్లా కొంటారో మేము అక్కడ గన్లు అట్లా కొనుక్కోవచ్చు. కాకపోతే అలా గన్లు కొనకండి. మీరు నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద ఉంటే మాత్రం అలా గన్లు కొనకండి. మీకు ఎంత భయం ఉన్నా కానీ లాయర్ని కన్సల్ట్ చేసి లాయర్ అప్రూవల్ ఇస్తేనే మీరు పోయి గన్లు కొనండి. గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సిటిజన్స్ కూడా మన వాళ్ళు ఇండియన్స్ ఉంటారు కదా, ఒకవేళ మీరు గన్ కొనదలుచుకుంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, 2 తీర్ల గన్స్ ఉంటాయండి అక్కడ. ఒకటేమో హ్యాండ్ గన్స్ అంటే చిన్న గన్, ఓకే, పెద్ద గన్. ఈ పెద్ద గన్లకు నార్మల్గా లైసెన్స్ అవసరం లేదు. ఏది, ఈ పొడుగుండే గన్స్, ఎందుకంటే అవి బాగా విజిబుల్ ఉంటుంది కదా, ఎక్కడికైనా తీసుకుపోయినా ఈజీగా కనబడతాయి కదా. సో ఆ తర్వాత కొన్ని స్టేట్స్లోనేమో లైసెన్స్ అవసరం ఉంటుంది, కొన్ని స్టేట్లో ఏమో లైసెన్స్ అవసరం ఉండదు. అయితే మీరు ఈ గన్స్ కొనేటప్పుడు ఏం చేయాలంటే, మీరు ఆ గన్ స్టోర్కి పోయి
లైసెన్సింగ్ రిక్వైర్మెంట్ కొన్ని స్టేట్లు ఏంటంటే మీరు లైసెన్స్ తీసుకునే ముందు కొద్దిగా ట్రైనింగ్ తీసుకోవాలన్నట్టు. ఆ గన్ ఎట్లా ఆపరేట్ చేయాలి, ఎట్లా ప్రొటెక్టివ్ పెట్టాలి, పిల్లలకి యాక్సెస్ ఉండకూడదు ఆ గన్ను. అటువంటి అన్ని మెజర్స్ వాళ్ళు ట్రైనింగ్ నేర్పిస్తారండి. ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే గన్ తీసుకోండి. కొన్నిటికి లైసెన్స్ అవసరం ఉంటుంది, కొన్నిటికి లైసెన్స్ అవసరం ఉండదు. ప్రతి స్టేట్ డిఫరెంట్ ఉంటుంది. టెక్సస్లో డిఫరెంట్ ఉంటుంది. టెక్సస్లో పెద్ద గన్లకు లైసెన్స్ ఉండదు, అవసరం లేదు. ఇంత పొడుగు ఉంటాయి కదండి గన్లు, ఏవి మన జింకలు కొట్టడానికి అయితే, బాతులు కొట్టడానికి కానీ అవి పెద్ద గన్స్ ఉంటాయి అన్నట్టు. ఆ పెద్ద గన్స్కు లైసెన్స్ అవసరం లేదు టెక్సస్లో. కానీ ప్రతి స్టేట్ డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ అందులో. సో మీరు కొనేటప్పుడు దానికి లైసెన్స్ ఉందా, లైసెన్స్ అవసరం లేదా, ఒకవేళ లైసెన్స్ అవసరం ఉంటే దానికి లైసెన్స్కు కావాల్సిన అవసరం ఏముంటుంది. తర్వాత ప్రతి ఏ గన్ను కూడా కొనే ముందు మీరు ఫస్ట్ గన్ను ఎట్లా ఆపరేట్ చేయాలి, దాన్ని ఎట్లా పిల్లలకు యాక్సెస్ లేకుండా చేయాలి, అవన్నీ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత లైసెన్స్ అవసరం ఉంటే లైసెన్స్ తీసుకున్న తర్వాత అప్పుడే గన్ను కొనండి. అక్కడ ఎట్లుంటాయంటే గన్ స్టోర్స్ ఎట్లుంటాయంటే, గన్ ప్రాక్టీస్ చేసే స్టోర్స్ ప్రతి 2 వీధులకు ఒకటి ఉంటుందండి. గన్ నేను కూడా పోయినా, అంతలా ఉంటాయి. అదంటే ఇట్స్ అ ఫన్ స్పోర్ట్ అక్కడ. ఇప్పుడు మన పిల్లలు కనుక కరాటే ఎట్లా నేర్చుకుంటారో అక్కడ చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి గన్ అట్లా నేర్పిస్తారు అన్నట్టు. అయితే వాటికి పోతే ఇట్లా చెవులోకి ఇట్లా పెట్టుకోవాలండి పెద్దగా అది, ఎందుకంటే ఆ శబ్దం బయ్యి అని వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, అది మొత్తం సౌండ్ ప్రూఫ్ దాంట్లో పెడతారు అన్నట్టు, గన్ దాంట్లో తోటి సౌండ్ రివర్బ్ అయింది అన్నట్టు. ఆ చెవులో పట్టుకున్నా కూడా పెద్ద సౌండ్ వస్తుంది. ఆ గన్ను కూడా ఇట్లా కొడితే ఇట్లా వెనక కొడుతుంది అన్నట్టు. ఇవన్నీ ట్రైనింగ్ తీసుకోవాలి. గన్ కొనే ముందు ఇవన్నీ ట్రైనింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేసి లైసెన్స్ అవసరం ఉంటే లైసెన్స్ తీసుకొని గన్ కొనండి. కానీ టక్కున పోయి రతం పోయి ఇట్లా పోయి కూరగాయలు కొన్నప్పుడు కొని మాత్రం తీసుకురాకండి. దాంతో చాలా డేంజర్. ఎందుకంటే టమాటా మన పిల్లడు తినేమైనా పాడవుతాడో ఏం కాడు, వంకాయ తినడానికి నచ్చదు, ఆలుగడ్డ తినడానికి నచ్చదు, పడేస్తాడు. ఇది గన్ అటువంటిది కాదు కదా, దీంతో చాలా డేంజర్. కాబట్టి లైసెన్స్ రిక్వైర్మెంటు, ట్రైనింగు ఇవన్నీ తీసుకున్న తర్వాతనే, ఎలిజిబుల్ అయిన తర్వాతనే గన్ను మీరు తీసుకురండి. ఉట్టిగానే పోయి రతన్దీప్లో పోయి మార్కెట్లో పోయి టమాటాలు తీసుకున్నట్టు తీసుకురాకండి. ఒకవేళ ఇల్లీగల్ గా తీసేసుకున్నారే అనుకుందాం, లైక్ మన వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటది కదా, ఎగ్జైట్మెంట్ ఎక్కువ వల్ల ఒక గన్ తీసేసుకున్నారా అనుకుందాం, తీసుకుని సంథింగ్ ఎందులోనూ ఇరుక్కుపోయారా అనుకోండి, దాంట్లోంచి బయటకు రావడానికి ఏమైనా ఉన్నాయా? అంటే నార్మల్గా అంటే చాలా లీనియంట్ ఉంటాయి ఇటువంటివన్నీ. బట్ నేను ఇటువంటివన్నీ చేయమని చెప్పట్లేను. సో నార్మల్గా అంటే కొన్ని స్టేట్స్ బట్టి ఉంటాయండి. ఇప్పుడు ఈ గన్ మా టెక్సస్లో అయితే ఇంట్లో పెట్టుకోవడానికి లైసెన్స్ అవసరం లేదు, బయటికి తీసుకోవడానికి లైసెన్స్ అవసరం ఉంటుంది. మళ్ళీ న్యూయార్క్లో అయితే ఇంట్లో పెట్టుకున్న లైసెన్స్ కావాలి, బయట పెట్టుకున్న లైసెన్స్ కావాలి. ప్రతి స్టేట్ డిఫరెంట్ ఉంటుంది. నేను చెప్పే ప్రిన్సిపల్ ఏంటంటే, ఒకవేళ కనుక మీ స్టేట్ రిక్వైర్మెంట్స్ అవన్నీ చూసుకొని చేయండి. ఒకవేళ కనుక మీరు ఇల్లీగల్గా చేసి దొరికిపోయినంటే ఇమ్మీడియట్గా లాయర్ని కాంటాక్ట్ చేయాలండి. డెఫినెట్లీ లాయర్ని కాంటాక్ట్ చేయాలి. లైసెన్స్ ఇప్పుడు టెక్సస్లో అయితే అసలు ఇంట్లో పెట్టుకుంటానికి లైసెన్స్ అవసరం ఉండదు. చిన్న గన్ కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. బయటికి తీసుకుపోవాలంటే దాన్ని మేమేమంటాం, కన్సీల్డ్ గన్స్ అంటాం అన్నట్టు. కన్సీల్డ్ అంటే కనబడకుండే ఉన్న గన్స్ కు మాత్రం లైసెన్స్ కావాలి, కనబడే వాటికి మాత్రం గన్స్ అవసరం లైసెన్స్ లేదంటాం అన్నట్టు. అది టెక్సస్ రూల్స్, ప్రతి స్టేట్ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఒకవేళ కనుక ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే మీరు ఇమ్మీడియట్గా లాయర్ని కన్సల్ట్ కాండి. డైరెక్ట్ పోలీస్ కాంటాక్ట్ కాకండి, లాయర్ని కన్సల్ట్ కాండి. అంటే డేంజర్ సిచ్యువేషన్ ఉంటే మాత్రం పోలీస్ కాల్ చేయండి. లేకపోతే మీరు ఇమ్మీడియట్గా లాయర్ని కాంటాక్ట్ చేసి లాయర్ ద్వారా మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు, అంటే గన్ గురించి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు గన్ గురించి అమెరికన్స్ తోటి మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. మన ఇండియన్స్ తోటి రిలీజియన్ గురించి కానీ, తర్వాత ఈ స్వాములు ఉంటారు కదా, ఈ స్వాముల గురించి కానీ ఏమైనా చెడుగా మాట్లాడితే ఎట్లా ఫీల్ అవుతారో వాళ్ళకు కూడా అటువంటి ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టు గన్ రైట్స్ మీద. సెకండ్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ లో ఇమిడిపోయి ఉంది కదా. సో మీరు ఒపీనియన్ కొద్దిగా రిజర్వ్ గా మాట్లాడాలి. టక్కన పోయి గన్ ఓనర్ అందరు చండాలు, వీళ్ళు మరీ మర్డర్లర్లు, గన్ కొనేటోళ్ళని అట్లా మాట్లాడితే అఫెండ్ అవుతారు. అంటే అదేమి ఇల్లీగల్ కాదు, మీరు మాట్లాడేది ఇల్లీగల్ కాదు, అఫెండ్ అవుతారు. మన క్యాస్ట్ గురించి మాట్లాడితే అలా ఫీల్ అవుతారు. క్యాస్ట్ గురించి, తర్వాత మన స్వాముల గురించి, మన దేవుళ్ళ గురించి మాట్లాడితే ఇండియన్స్ ఎట్లా అఫెన్స్ గా మాట్లాడతాయి. పొగుడుతూ మాట్లాడితే ఏమన్నా
అఫెన్సివ్ గా మాట్లాడితే మన ఇండియన్స్ ఎట్లా ఫీల్ అవుతారో వాళ్ళు కూడా అట్లా గన్ ఉన్న అందరినీ మడతపెట్టి తిట్టేస్తే వాళ్ళు కూడా అలాగనే ఫీల్ అవుతారు అన్నట్టు. సో కొద్దిగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడాలి. అదేంటండి మీరు ఎందుకు గన్ తీసుకుంటారు, ఇంకా మా గన్ వాళ్ళందరు చెండాళ్ళు, మీరు అందరు సంపటోళ్ళు మర్డర్స్ అనుకో వాడు అఫెండ్ అవుతాడు. సో అట్లా కాకుండా మర్యాద మాట్లాడడం బెటర్. ప్రతి దేశంలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయండి. కొన్ని ఏమో ఇప్పుడు మన దేశంలో ఏమైనా భగవంతుని తిట్టుకుంటూ మాట్లాడితే మంచిది కాదు కదా, అలాగనే అక్కడ కూడా మర్యాద ఉండడం మంచిది అన్నట్టు. అందుకోసం వాళ్ళకి మర్యాద ఇచ్చి మరి ఎందుకు నాయన ఇట్లా మీ గన్ రైట్స్ ఏందని మాట్లాడాలన్నట్టు. చెడబడ తిట్టొద్దు, గన్ మీ గన్ ఉంది కదా అని తిట్టొద్దు అన్నట్టు అక్కడ. సార్ ఇప్పుడు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఉంది కదా, అవునండి, వాళ్ళు ఏం చేస్తారు, గన్ ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఆపోజిట్ గా ఏమైనా లాస్ కానీ ఏమైనా ఉన్నాయా? నేషనల్ రైఫిల్ అసోసియేషన్ వాళ్ళ పేరు పెట్టింది కొద్దిగా తప్పు పేరు పెట్టాను. రైఫిల్ అంటే పొడుగు గన్స్. అయితే దీనికి అపోజిట్ గా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. పిల్లలు చనిపోయిన వాళ్ళు తల్లుల ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. అంటే మదర్స్ ఆర్గనైజేషన్స్ అని ఉందన్నట్టు, మదర్స్ అగేన్స్ట్ గన్స్ అని ఉందన్నట్టు. తర్వాత పోలీస్ ఆఫీసర్లు చాలా మంది చంపబడతారు. పోలీస్ ఆఫీసర్ల అసోసియేషన్ కూడా, పోలీస్ ఆఫీసర్ల అసోసియేషన్ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ రెండింటికి పడదు. ఈ పోలీసు వాళ్ళ ఆర్గనైజేషన్, ఎందుకంటే వాళ్ళని చంపుతారు కదా పోలీసు వాళ్ళని, అందుకోసం వాళ్ళు అపోజ్ చేస్తారు. అటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆ ఆర్గనైజేషన్ ఈక్వల్ ఉన్నాయి. ఈ రైఫిల్ అసోసియేషన్ మాత్రం పొలిటికల్గా బాగా స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ అండి. వాళ్ళు ఫండింగ్ కానీ, పొలిటికల్ ఫండింగ్ కానీ అవి కానీ వాళ్ళకి బాగుంటుంది. బాగుండి వాళ్ళు మొత్తం లాబీయింగ్ అంటే పొలిటీషియన్స్ లాబీ చేయడంలో నెంబర్ 1. ఇంకోటి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ వాళ్ళందరూ ఒకవేళ కనుక ఒక లోక్సభ మెంబర్ కానీ ఆ రాజ్యసభ మెంబర్ కానీ వాళ్ళకి అగేన్స్ట్గా మాట్లాడితే వాళ్ళకి ఓటేయరు. సో చాలా మంది ఏం చేస్తారంటే న్యూట్రల్గా ఉంటారు అన్నట్టు. ఈ లోక్సభ మెంబర్లు కానీ పార్లమెంటేరియన్స్ అక్కడ ఉంటారు కదా, న్యూట్రల్గా ఉంటారు అన్నట్టు. లేదా కొందరేమో ఇన్ ఫేవర్, కొందరేమో అగేన్స్ట్ ఉంటారు. చాలా మంది న్యూట్రల్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు న్యూట్రల్ లేకపోతే ఏమైతే అంటే గన్ అసోసియేషన్ వాళ్ళు, ఇది నేషనల్ రైఫిల్ అసోసియేషన్ వాళ్ళు ఓటేయరు. ఒకవేళ కనుక వీడు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ తరఫున మాట్లాడండి అనుకోండి, ఈ మదర్స్ అగేన్స్ట్ గన్స్ ఉంటారు కదా వాళ్ళు ఓటేయరు అన్నట్టు. చాలా మంది న్యూట్రల్ ఉంటారు. కొందరేమో రైట్ సైడ్, ఏది నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఉంటారు, కొందరేమో లెఫ్ట్ సైడ్ ఉంటారు అన్నట్టు. పోలీసులతోటి మదర్స్ తోటి ఫేవర్గా ఉంటారు. సో ఈక్వల్గా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి చాలా మట్టుకు. ఇప్పుడు ప్రెసిడెంట్ బైడెన్ కూడా ఈ గన్స్ను కంట్రోల్ చేయాలనే ఉద్దేశం ఉన్నది. కాకపోతే కాన్స్టిట్యూషన్లు ఉంది కాబట్టి ప్రెసిడెంట్ బైడెన్ కూడా ఏం చేయలేకపోతాడు అన్నట్టు. చాలా మటుకు డెమోక్రాట్స్ గన్స్ను కంట్రోల్ చేయాలని ట్రై చేస్తారు. కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి చేయలేకపోతున్నారు. సో నేషనల్ రైఫిల్ అసోసియేషన్, యాంటీ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ కూడా ఈక్వల్గా ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు మామూలుగా ఒక పోలీస్కి ఒక కామన్ మ్యాన్కి గొడవ అయ్యి ఆయన పోలీస్ మ్యాన్ కాల్ చేశారా అనుకోండి, అప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ అని చెప్పి అనేస్తారా? సెల్ఫ్ ప్రొటెక్షన్ రాదండి. ఎందుకంటే ఒకవేళ పోలీస్ పర్సన్ కనుక యూనిఫామ్ లో ఉన్నాడు అనుకోండి, యూనిఫామ్ లో ఉంటే దెన్ యూ హ్యావ్ టు ఒబే ద ఆర్డర్ ఆఫ్ ద పోలీస్ పర్సన్. ఓకే, ఒబే, అప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ కాదు. కాకపోతే మన ఇంట్లో దొంగలు వచ్చింది అనుకోండి, అక్కడ ఎంత రైట్స్ ఉంటాయంటే, ఇంట్లో దొంగలు వచ్చిందంటే తక్కువ, అంతే. వాడు బతకడు, బయటకు వాడు. వాళ్ళకి ఏమన్నారు అయితే, వాని ఇంటికి దొంగతనంగా వచ్చింది అనుకోండి, కథమే. ఒక రోడ్డు మీద ఆర్గ్యుమెంట్ డిఫరెంట్. ఓకే, రోడ్డు మీద ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కిందకి రాదు. ఇంట్లోకి వచ్చినప్పుడు మాత్రం హౌస్ అన్నది ఒక సీక్రెట్ ఇన్స్టిట్యూషన్ మనది. మనం ఎక్కడ పోయినా కూడా మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం సేఫ్ ఉంటామని మనం అనుకుంటాం. మన ఇంటి మీదకి అటాక్ అయితే మాత్రం అక్కడ అంతే అయిపోయి చేసేస్తాడు. అది కొందరు ఏమంటారంటే, నేను చెప్తలేను, కొందరు లాయర్ చెప్తారు, వాడు కనుక ఇంటి బయటపడ్డాడు అనుకో, లాగి లోపడేసి కొట్టమని చంపేది. నేను చెప్పట్లేదు, అట్లా చెప్తాను, జోక్ ఉంటుంది అన్నట్టు. అట్లా ఇంటి లోపలికి వచ్చిన మీద మనకు అన్ని రైట్స్ ఉంటాయి అన్నట్టు. వాడు దొంగతనానికి వచ్చి ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ఇక కథమే, ఇక ఏం కేసులు ఉండేవని, కొట్టు కథం అంతే. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిండ్రు. అమెరికా మొదలైందంతా గ్రామీణ ప్రాంతాల్లో. వాళ్ళకు 100 ఎకరాలకు ఒక ఇల్లు ఉంటుంది. అక్కడ పోయి అటాక్ పోయింది అనుకోండి, ఇంటి ఓనర్ దగ్గర గన్ ఉంటే వానికి సేఫ్టీ. వాడు ఎంతకైనా తెగబడతాడు. వాని పెన్లాము పిల్లలు మీద అటాక్ అయినప్పుడు గన్ తీసుకొని వాడు ఎంతకైనా తెగబడతాడు కదా. మన గన్ లేకపోతే వాని మీద అటాక్ అయ్యడానికి ఛాన్స్ ఈజీగా ఉంటుంది కదా. ఇంకోటి ఏంటంటే,
గన్ ఒకటి ప్రొటెక్షన్, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఒకటే కాదు. వాని దగ్గర గన్ ఉందనుకోండి, మనం పోం కదా, వాని మీద అటాక్ పోరు కదా జనాలు. వామ్మో వాని దగ్గర గన్ ఉందరు ఎవరు. ఇంకోటి ఆడ చాలా మంది స్పెషల్లీ రూరల్ ప్లేస్లో, అంటే ఊర్లలో ఉండే ఇళ్ళల్లో దాదాపుగా అందరి గన్ నుంచి ఉంటాయి. ఆడ అందరికి ఉంటాయి, 90% ఉంటాయి రూరల్ ప్లేస్లో. ఇది పల్లెటూర్లల్లో. ఇంకోటి ఏంటంటే ఆడ మన ఊర్లు ఉన్నట్టు ఉండే కదా, అక్కడోకి ఇల్లు ఉంటుంది కదా, వానికి అది సేఫ్టీ. ఎందుకంటే వాని ఫ్యామిలీ మీద అటాక్ పోతే వాడు ఎంతకెంతగా పడుతుంది, గన్ ఉంటుంది కాబట్టి ఎంతకెంతగా కూడా కథం చేసేవాడు. సో అందుకోసం కూడా అక్కడ అటాక్స్ కావన్నట్టు, అక్కడ దొంగతనం కానీ అటువంటి కానీ కష్టం, మన ఇంటికి పోయి చేయడం కష్టం అవుతుంది. ఇప్పుడు ఫీమేల్స్ కూడా గన్ క్యారీ చేయొచ్చు అలాగైతే? మేల్ ఫీమేల్స్ ఒక్కటే అండి, వాళ్ళది ఏం వ్యత్యాసం ఏముండదు. ఫీమేల్స్ యాక్చువల్గా నాకు తెలుసు చాలా మంది ఫీమేల్స్ వాళ్ళు ఓన్ చేస్తారు. ఫీమేల్స్ ఎందుకు ఓన్ చేస్తారు, ఎందుకంటే మేల్కి అయితే కనీసం అంటే న్యాచురల్గా మేల్ కొద్దిగా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాడు కాబట్టి డిఫరెన్స్ ఈజీ కదా. ఫీమేల్ కొద్దిగా న్యాచురల్గా అంటే కొద్దిగా మనం 100 meters కూడా చూస్తాం కదండి, మేల్ ఫాస్ట్ పోతాడని. నేను సెక్సిస్ట్ కాను కానీ చెప్తున్నట్టు, 100 meters మేల్స్ ఫాస్ట్ రన్ చేస్తారు, 26 miles కూడా మేల్సే ఫాస్ట్ ఉంటారు, ఫిజికల్ స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి దే కెన్. ఇంకోటి ఏంటంటే ఉమెన్ అన్నారు అట్లీస్ట్ కొందరు వాళ్ళు ఏమేమి పర్సీవ్ చేస్తారంటే ఈమెను ఈజీగా అటాక్ చేయొచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి అక్కడ గన్స్ చాలా మంది కన్సీల్డ్ హ్యాండ్ గన్స్ అన్నది ఆడోలేకుంటాయి. మొగోళ్ళు ఏంటంటే ఈ షూటింగ్ ఏది మన అక్కడ జింకలను కొట్టడం లీగల్, లైసెన్స్ తీసుకొని చంపి తినొచ్చండి. బాతులను కొట్టడం అయిన లీగల్. ఎక్కువ వాళ్ళు మొగోళ్ళు ఏమో పెద్ద గన్స్ పెట్టుకుంటారు, ఆడోళ్ళు ఎక్కువ చిన్న గన్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ ప్రొటెక్షన్ అన్నది వాళ్ళకి హైయెస్ట్ ఇంపార్టెన్స్ వాళ్ళకు కంపేర్ టు ద మెన్. అందుకోసం ఆడవాళ్ళకు చాలా మంది గన్స్ ఉంటాయి. గన్ కల్చర్ వల్ల వాళ్ళ యాటిట్యూడ్ లో ఏమైనా చేంజ్ ఉంటుందా? అట్లా ఏమనిపించదండి. యాటిట్యూడ్ అంటే ఒక్కటేందంటే గన్ కల్చర్ లో యాటిట్యూడ్ చేంజ్ ఏముంటదంటే ఆడది ధైర్యంగా పోద్ది. మా ఆవిడ ఒక చిన్న రిమోట్ ప్లేస్ లో పనిచేసేది టెక్సస్ లా. అక్కడ నియరెస్ట్ మెక్డొనాల్డ్స్ అక్కడికి 70 kilometers. ఆమె ఎక్కడికి ప్రయాణం చేసినా కానీ ఒక్కతే ఆ రోడ్డు మీద ఎవరు ఉంటారు ఆడ, ఆమె ప్రయాణం చేస్తుంది. ఆమె చెప్తే నేను ఎప్పుడు కనపట్టుకుని పోతా. ఆమె అంటది ఎవరన్నా అటాక్ చేస్తే లేదు, అటాక్ చేస్తున్నా కథమే చంపేస్తా, ఇట్లన్నది చంపేస్తాను. నా పిల్లగాడు ఉన్నాడు, నేనున్నా, నా మీద అటాక్ అయింది అంటే కథమే, గన్ ఉన్నది కథం చేసి పడేస్తా అని చెప్పింది. సో ఆ ధైర్యం వాళ్ళకు. అర్ధరాత్రి ఆమె ఒక జంగల్ ప్లేస్ లో డ్రైవ్ చేయడానికి ఆ ధైర్యం అదొకటి ఉంటుంది. అంతే తప్పితే మాకు మిగతాది మనం మాట్లాడేది ఆర్గ్యుమెంట్లో అట్లేమో డిఫరెన్స్ ఉండదు. ఆమె మీదకి ఒంటరిగా పోతే ఎక్కడికో పోయి అటాక్ చేస్తే మాత్రం టక్ కథం చేస్తుంది. ఈ గన్ కల్చర్ మీద ఏమైనా మిస్కన్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి, మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. కొందరు చెండాలు ఉంటారు. ఇప్పుడు నార్మల్గా మనకు ఈ మధ్యలో ఫైరింగ్స్ అయినాయి అవన్నీ ఉంటాయి కదా, చాలా మంది చేసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళే, మెంటల్గా ఖరాబ్ ఉన్న వాళ్ళే చేసినారు. లాస్ వేగాస్లో అయినాయి, తర్వాత డెన్వర్లో అయినాయి, టెక్సస్లో అయినాయి. చాలా మట్టుకు చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉట్టి కింద టక ఎవరిని కాల్స్తున్నారు కూడా తెలుసు కదా వాళ్ళకు, కాల్స్తున్నారు, అదొక సెన్సేషన్ చేయడానికి. సో డెఫినెట్లీ ఈ మెంటల్ కేసులు చాలా మట్టుకున్నాయండి. అయితే ఈ గన్స్ వాళ్ళు ఏమంటారంటే ఈ లైసెన్స్ ఇచ్చేటప్పుడు మీరు వాళ్ళ మెంటల్ కెపాసిటీ చెక్ చేయండి. తర్వాత ఎప్పుడైనా మెంటల్ కెపాసిటీ తర్వాత డిటరీటరేట్ అయినా కూడా వాళ్ళని ట్రాక్ చేసి ఆ గన్స్ తీసుకుంటట్టు చేయండి అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. అది మెయిన్ డిఫరెన్స్ అండి. ఓకే రాహుల్ గారు, మీ దగ్గర గన్ ఉందా? మీరు ఏం చెప్తున్నారు కదా, మీరు తీసుకున్నారా? మీరు యుఎస్ గ్రీన్ కార్డ్ హోల్డరే కదా. ఇప్పుడు ఉన్నదని చెప్తే మా ఆవిడ నన్ను ఇంటికి బయటకు పంపిస్తుంది కాబట్టి ఇది టీవీలో వస్తాను కాబట్టి నేను ఆన్సర్ చేయను ఆ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ క్యారీ చేయొచ్చా మరి యూనివర్సిటీస్ కానీ కాలేజెస్కి కానీ? అది ఏంటంటే స్పెషల్ చిన్నపిల్లలు అయితే క్యారీ చేయరాదు, లైక్ 18 and above. అదో పెద్ద కాంట్రవర్సీ అండి. టెక్సస్ లో క్యారీ చేయొచ్చు అని ఉన్నది అన్నట్టు. టెక్సస్ లో కొన్ని యూనివర్సిటీ ఏమో క్యారీ చేయరాదు అన్నట్టు. అయితే స్టేట్ యూనివర్సిటీస్ అంటే గవర్నమెంట్ ఓన్ చేసే యూనివర్సిటీస్ లా అట్లా రిస్ట్రిక్షన్ పెట్టరాదు అని వాళ్ళు ఒక రూల్ పెట్టినారు. అయితే ఇప్పుడు స్టేట్ యూనివర్సిటీస్ లా గన్ క్యారీ చేయొచ్చు. లైసెన్స్ ఉన్న వాళ్ళు చిన్న గన్ను తీసుకుపోయి క్యారీ చేయొచ్చు. ఏజ్ రిక్వైర్మెంట్ ఏమి ఉండదా దానికి? అంటే టీబీ లైసెన్స్ అప్లై చేసి ఇచ్చేస్తారు.
ఇచ్చేసి గన్ జేబులో పెట్టుకొని కాలేజీ తీసుకొని పోయి కాలేజీ పెట్టుకొని పోవచ్చు. అంటే 15 గవర్నమెంట్ నుంచే కాలేజీ పోవచ్చు. 15 నుంచే స్టార్ట్ అయిపోద్దా ఆ కాలేజ్? ఎగ్జాక్ట్ నాకు తెలిసి 16 అనుకుంటానండి. ఓకే. Yeah. సో ఎవరైనా క్యారీ చేయొచ్చు. క్యారీ చేయొచ్చు. టెక్సస్లో అయితే టెక్సస్లో Mm. చాలా లిబరల్ అన్నట్టు ఈ గన్ ఫేవర్ ఉంటారు అన్నట్టు. అది పెద్ద కొట్లాట అయింది. మరి కాలేజీలలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు భయపడతారు, మరి వీళ్ళు గన్ పెట్టుకుంటారు. కానీ సెకండ్ అమెండ్మెంట్ ఉంది కదా, వాళ్ళు రిస్ట్రిక్షన్ చేయలేదు కదా. సో అటువంటి రిస్ట్రిక్షన్స్ చాలా తక్కువ టెక్సస్ లాంటి స్టేట్లో. అదే న్యూయార్క్ లాంటి స్టేట్ ఉంది కదా, అక్కడ అన్లా చాలా ఎక్కువ ఉంటాయండి. థ్యాంక్ యూ సార్. గన్ కల్చర్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఈహా టీవీ.